ఇప్పుడు ఎదురుగా మీరు చూస్తున్న అదే బ్యానర్ అయితే మనం విప్పుకొని పోవాలి. మనకు పెద్ద టాస్క్. ఏమైంది? ఓ మీద మొత్తం ఓనుకుతుంది. చూడు అయ్యో అయ్యో పడుతుందిరా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. యాక్చువల్గా నేను వెళ్ళింది వాటర్ కోసం. మీరు వెనక చూడొచ్చు క్యాన్ కూడా ఉన్నది. కాకపోతే ఒకసారి అట్లా వర్క్ షాప్ కాడ నుంచి ఒక రౌండ్ వేసుకొని పోదామని చెప్పేసి నేను వస్తుంటే పొట్టలు మెల్లగా కన్ను పెట్టరు. నా వెనక వాడు వస్తారు. ఇక ఇంటికాడ పడతావురా. మన వర్క్ షాప్ అంత దూరమే కాదు కాబట్టి అట్లా కొంచెం బోర్ కొట్టినా లేకపోతే టైంపాస్కి అయినా లేకపోతే ఇక వర్కింగ్ అవర్సే కాకుండా నార్మల్ టైంలో కూడా అట్లా అట్లా వచ్చిపోతూ ఉంటాను అనమాట. అందుకే రోజు మార్నింగ్ ఒకసారి వచ్చి అట్లా పోతా. యాక్చువల్గా ఏమనుకుంటున్నా అంటే రన్నింగ్ వాకింగ్ ఏదైనా స్టార్ట్ చేస్తే మంచిగా డైలీ మన దగ్గరనే మన ఏరియాలోనే కంప్లీట్ చేసుకోవచ్చు అది. సో నేను లాస్ట్ వీడియోలో కూడా దేంట్లో చెప్పినా, కానీ అసలు కుదురుతలేదు పొద్దుగా లేచాడు. ఎందుకంటే నైట్ పడుకునేవారు లేట్ అయిపోతుంది, దానివల్ల మార్నింగ్ కుదురుతలేదు. సో మ్యాక్సిమం స్టార్ట్ చేయాలి. పెద్దది కదరా ఇక్కో 10x పడతా చూడరి. అగ్గో పని చేస్తుందా ఆగిందా? ఆగింది, పని చేస్తలేదు. చాలా మట్టిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడనే కొద్దిసేపు ఆగి ఒక 5 minutes అట్లా ఇట్లా తిరిగి అన్ని చూసుకొని మెల్లగా మూవ్ కావాలి. ఎదురా ఏంటిది ఏంటిది అది? వర్క్ షాపా? గ్యారేజా? గ్యారేజ్ వర్క్ షాప్ అన్నదే. వర్క్ షాప్ గ్యారేజ్ అన్నవే. ఓకే, ఇట్లా అన్ని చూర్చొని పోవాలి. పొద్దుల వచ్చి చెట్టులు కొట్టేసిర్రా, చెట్టులు కొట్టేసిర్రు. ఇవి కూడా మన వర్క్ షాప్ అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసుకొని వచ్చినాం కదా. ఇక్కడ మన దగ్గర ఉన్న చెట్లు కూడా పోతున్నాయి, మీరు చూడొచ్చు. నిన్న మొన్నటి దాకా ఉండే, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ చెట్లు కూడా కత్తాం అదొక్కటి ఉంటుంది కావచ్చు. ఉంటే ఇవి 2 కత్తాం చేసేసారు. సో ఎండ కొడితే ఎక్కడ కూర్చుందామంటే వద్దు కాదు. ఏంటి చెట్టు? ఇల్లా కోడా ఇక్కడ నుంచి కనబడదు. చెట్టు అడ్డం ఉంది అదే. అటు కింద జారుతుంది, జారుతుంది. అక్కడ రాళ్ళు ఉన్నాయి, పోయి అంత గుండు వలుతుంది. వాటర్ వేసుకోదాం పరి. ఇంటికి పోదాం. మీకు ఎండ కొడుతుంది, మళ్ళీ ఎండ వస్తుంది. మీకు కాదు ఇంకా నొత్తున్నారా? నొత్తుందా ఇంకా? ఏడా వర్క్షాప్లో ఏం పని లేదు నాకు. నేను పోతున్నా బాయ్. ఏమైందిరా కుట్టి? అరే నేను మర్చిపోయి ఇటు వచ్చిండ్రా. ఇటు ఇంకోటి ఉంటుంది. వాటర్ తీసాం వర్క్ షాప్ దగ్గర పోదాం. ఇంటికి పోదాం, మమ్మీ తీసుకురమ్మన్నా. సరే చూద్దాం. ఇక్కడ ఉన్నది ఇంకోటి, మీరు చూడలే. ఏంటిరా? ఆ క్యాన్ కింద పడితే చెప్పు నాకు, సరేనా? పోయి నువ్వు కూడా చూడరా. పోయి నువ్వు కూడా చూడు, కింద పడితే చెప్పు.
ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటిది ఇది ఇట్లా లీలీలు ఉంది గట్టి చేస్తారుగా పాలకూర పప్పు అంటే అయినా ఏదేమైనా కొద్దిగా లీలీలు ఉంటే అన్నంలో కలుపుకొని తింటే మజా వస్తుంది. ఒకసారి మీది పోతే పోయే ముంగడ తింటా దమ్మొస్తుంది మెట్లెక్కి. ఎవరెవరైతే మన వ్లాగ్స్ పీసీలో కానీ టీవీలో కానీ చూస్తారో ఫోటో తీసి పంపిరు, ఇన్స్టాలో స్టోరీ పెడతాం. కుట్టి బాయ్ బాయ్. సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేట అయితే వెళ్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం నేను మీకు చెప్పినా కావచ్చు, మన దాంట్లో 2 గుడిసెలు అయితే వేసేది ఉండే. ఒక గుడిసె వేసి ఇంకో గుడిసె ఆపినాం కదా, అది దేనికోసం అంటే ఒక బ్యానర్ కోసం అని చెప్పిన నేను అప్పుడు మీకు. ఇప్పుడు ఆ బ్యానర్ ఇప్పుకోవడానికే పోతున్నాం. సో ఇంత ముందుకు మాకు బ్యానర్ ఇప్పిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అది నేను నిన్న చూసి వచ్చిన, మొత్తం బిల్డింగ్ మీద టాపులు ఉన్నది. సో టింపిగాడు మేము కలిసి మరి చేద్దాం అనుకున్నాం. దానికి ఇంకా తాళ్ళు కట్టిన వెరైటీగా తాళ్ళు ఇప్పాలి. అది వెరైటీ ఉంది, అది మనం ఎవరు చేసిన పని కాదు. ఎట్లుంటుందేమో కథ. నార్మల్గా మనం అనుకున్న ప్రకారం ఏంటి, చుట్టూ తీగలు కట్టిరేమో కడి వేసుకుంటూ వస్తే కింద పడతా అనుకున్నాం కదా, అది గాలికి ఇట్లా కొట్టుకోకుండా తాళ్ళు కట్టిరు మొత్తం ఇట్లా అవన్నీ ఇప్పేసుకుని కింద పడేయాలి. సో ఇది కూడా తక్కువేం కాదు, ఒక అడ్వెంచర్ లాంటిదే. అంటే ఇదివరకు ఎప్పుడైనా అయితే మాకు అందాజ ఉంటుండే, ఇట్లా కడి వేసుకుని వచ్చినా కొద్దిగా కింద పడిపోతుంది కదా అని చాలా ఈజీగా తీసుకున్నాం. అది ఏంటిది బాధ అంటే ముంగడ వైర్లు పోతాయి. ఒకవేళ బ్యానర్ ఎగిరి వైర్ల మీద పడ్డారు అనుకోరి, వైర్లు అన్నీ మొత్తం షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో అదే ఒక చిన్న టెన్షన్. మరి చూద్దాం, అడిగి పోయిన తర్వాత అది ఎక్కిన తర్వాత వెళ్తుంది ఏందనేది. సో ఇప్పుడు అడిగి పోయి చూద్దాం. ఇక వెంకటేశ్వర గుర్తుపడరా? ఎందుకురా ఎవరైనా గుర్తుపడతారా? మీ బ్యాచ్ ఉంటుంది కదా, శనివారం పోతా అంటే కదా. తెలివంది ఏముందిరా సిద్దిపేటలో, కాకపోతే ఏరియాలో పేర్లు తెలివే నీకు. వాడు చిన్నప్పటి నుంచి సిద్దిపేటలో పుట్టి పెరిగిన కానీ ఇది ఏడరా జింగిడి అంటే మనకి లొకేషన్ చెప్పరాదు. ఏమిరా బారాదు, దేశానికి ఏం ఉపయోగం? తింపలేదా? ఇప్పుడు ఎందుకు తింపేంత ఉండదు, తెలిసిపోతా ఉంటుంది. ఆల్మోస్ట్ నడుస్తూ ఉంటే ఒకటి దింపాలా, ఎక్కించుకొని బండి మీద దింపుకుంటే అరే ఇది గిదిరా ఇది గిదిరా అని చెప్పి నేను చెప్తాను. నేను సిరిపేట పోయినప్పుడు రా ఒకటి జరుచుకుంటే చెప్పాలి. మీ గల్లీ ఏమి గల్లీరా? గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పకుండా చెప్పరా మీ గల్లీ? హనుమాన్ నగరా? ఎన్నో వీధి? 4 ఎన్నో ఇల్లు? ఇంటి నెంబర్ ఏదో ఒకటి చెప్తుంటా. తేజ ఇల్లు అని వస్తుందా? తేజ ఇల్లు అని వస్తుందా? తేజాస్ హోమ్ అని వస్తుంది. తేజాస్ హోమ్. వర్షం దంచి కొట్టేట్టున్నది. ఒక్క అర్ధగంట 20 నిమిషాలు ఆగిపోతే మా పని చేసుకొని వచ్చేది మేము. చూద్దాం మరి. ఇది ఒక 2-3 చినుకులు పడ్డాయి ఆల్రెడీ వెళ్ళినప్పటి నుంచి. మేము ఆడి ఓంగానే వాన స్టార్ట్ అయింది అనుకోరి, మన పని బిస్కెట్ అయినట్టుగా. ఇప్పుడు ఎదురుగా మీరు చూస్తున్న అదే బ్యానర్ అయితే మనం ఇప్పుకొని పోవాలి. మనకు పెద్ద టాస్క్. ఇప్పుడు దాన్ని
ఇప్పుడు ఎట్లా దాన్ని పడేసి ఇట్లా కొంచెం పెద్దగా ఉందా అది చూస్తే ఏర్పడుతుంది కానీ తేజారే నీ మీద నలుగురు నిలబడ్డా అది కంప్లీట్ కాదా ఆ బొమ్మ కూడా ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు దాన్ని ఇప్పి కింద పడేయాలి. ఏదైనా సండే చూసుకుని వస్తే మంచిగా ఉండే కానీ ఇవ్వాలని అయిపోతున్నాడు. దానికి తాళ్ళు కట్టరా జింగిలి అన్నీ తాళ్ళు ఇప్పాలి. మీకు ఎక్కువ అవే సీకులు పట్టుకొని ఎక్కాలి. ఏం మెట్లుండొచ్చు మా మెట్లు ఎందుకుంటే కదా దానికి అవే సలాకలు అవి ఉన్నాయి కదా. డైరెక్ట్ చూసినా కానీ మీకు ఎట్లా పోవాలన్నా ఇట్లా బిల్డింగ్ చుట్టూ తిరగానే ఇక్కడ గేట్ కనబడ్డది. ఇప్పుడు ఇళ్ళకి లోపలికి పోతున్నాం, మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల ఇక్కడ ఎక్కిపోయి ఇప్పుడు ఇప్పుదాం ఇక. అందరూ షాక్ అయితే పైన ఎక్కి అది వాడేవాడు రే. అబ్బులు బయటకి వెళ్ళి లోపడెత్తుంది. లేదు కూడా తెచ్చాడు కదా అట్లా లేదు అవసరం ఇట్లా పోసేసి చూడు ఇక. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మీదికి ఎక్కుతాం, మీదికి వెళ్ళి కిందికి పడేసుకుంటూ వస్తాం. దింపే అడిదికి ఎక్కుతా, నేను ఇడికి ఎక్కుతా. ఇద్దరం కడి చేసుకుని ఇటు సైడ్ వస్తాం. ఎవరే ఆయన ఫ్రేమే పడగల, మనం ఏం కడి చేస్తాం చూసుకుంటే కడి చేసి బందోబస్తు చుట్టిర్రా. ఇవో బందోబస్తు చుట్టిరు గాలితో ఎగిరిపోకుండా. మరి ఆయన పూసుకున్న బాగా గాలి వచ్చి కింద ఉంది అని పడడానికి కథమే. కాకపోతే బందోబస్తు ఏదేమైనా పెద్ద షెడ్ వేయచ్చు. చూద్దా నేను తీసుకెళ్ళిన తర్వాత మరి కట్టెలు వాడి ఏమన్నా మంచిగా బందోబస్తు వేద్దాం. అరే నువ్వు కింది ఇప్పే అవరికి ఇవన్నీ కోసి డైరెక్ట్ పడుతుంది. కింది ఏమనుకోరు మాతో రా వస్తా ఉండదు. నువ్వు కూడా రా. నేను కవర్ ఇస్తాను రారా ఆడాక. బ్యానర్లు వేయబడను కింద తేజ నెంబర్ ఇస్తాం. నువ్వు పడదావు రే జింగా నువ్వు ఇప్పుడైతే చేయాలి. ఇప్పుడైతే మనకైతే బ్లేడ్ తెలిసి బ్లేడ్ అయితే అవసరం ఉంది. బ్యానర్ మొత్తం కట్ చేయడానికి కిందకైతే పోతున్నాం బ్లేడ్ తీసుకురానికి. మాకు బేసిక్ ఐడియా లేదు. మేము ఏం తెచ్చినామంటే కట్టర్స్ తెచ్చినాం 3 కట్టర్స్తోని వర్కౌట్ అయ్యాలా లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాళ్ళిద్దరికి 2 బ్లేడ్ తీసుకొస్తాం. బ్లేడ్ తీసుకొస్తే పైన కట్ చేసి సైడ్ నుంచి కట్ చేసుకుని వస్తే అటు సైడ్ తాళ్ళు ఉన్నాయి. ఆ తాళం మధ్యలోకి కిందికి వస్తూ ఉంటుంది. కిందికి వచ్చినాక తాళిపేసి ఉండడం మొత్తం కింద పడుతుంది ఇంకా ముద్దలాగా. అప్పుడు నీట్గా జుట్టు వేసుకొని వెళ్ళిపోవచ్చు తీసుకొని. మధ్యలాగా పోయింది అడిగి తీసుకుంటా అంటుండే ఇక. ఫైనల్ అయితే అన్నకైతే కటర్ అలాగే కిందికెళ్ళి ఇస్తామని అసలు తీసేస్తారు. ఈడ పోతలేదు ఆడ పోయింది డింపికి. బాలింగ్ చక్క అయ్యారు, క్రికెట్ ఆడారు. నువ్వే దేశానికి ఉపయోగం నీకు ఆడుతారా మలేషియన్ కింద. ఏమైంది? ఎవరో అనుకున్నా అన్న గుర్తుపట్టినా. ఎవరిని? అన్నం చూసిన తర్వాత నేను చూసిన. నేను చూసి నువ్వు చెప్పినావు ఎటు వెళ్తుర్రా? సైకిల్ అమ్మడానికి వచ్చిన. ఏంటి సైకిల్ అమ్మడానికి
ఓ మీద మొత్తం ఓనుకుతుంది కానీ అడుగుపో మొత్తం ఒకసారి మీద కడిగిన వీళ్ళు పోయింది ముంగడికి నూకేసినట్టు అవుతుంది ఇట్లా ఊగుతుంది వైబ్రేట్ అవుతుంది అది ఇట్లా కిర్రమని సౌండ్ వస్తుంది గాలికి ఇది నూకేస్తున్నాడు తిరుసలే కానీ చాలా హైట్ ఉంది తెలుసా ఇక్కడికి చూస్తాం మొత్తం పెద్దగా ఆడుతుంది ఆకాశంలో ఉన్నారు ఇట్లా ఫ్రేమ్ పెడితే ఇక్కడితో సమర్పయామి విజయవంతంగా ఒక బ్యానర్ అయితే ఇప్పిన మీద ఎంత బై ఎంతనో మాది తెలియదు దగ్గర 50/50 లేకపోతే మరి ఎంతనో 100 ఫీట్స్ అయిందిరా కుంపం నుంచి ఇంత పెద్ద బ్యానర్ ఆడి మీది పోయిన తర్వాత మీద లేయర్ కడిగేయగానే ఇట్లా గాలి నూకినట్టు అయింది ఇట్లా పట్టుకుంటే మేము దొరకబడుతున్నాం కొట్టుకోవట్లేమో అని తాళ్ళు అందుకే అయినట్టు తాళ్ళు లేకపోతే ఆగపో పోయా వైర్ల మీద పడినాక వైర్లతో ఉంది భయం అంతా మొత్తానికి అయితే సాధించినాం ఇప్పుడు ఎంత టాస్క్ అయిందో ఇప్పుడు దీన్ని అంతా ఒక దగ్గర మడత పెట్టుకుని కార్ తీసుకోవడం పెద్ద టాస్క్ కార్లో పడతా లేదా అనిపిస్తుంది పెద్ద మస్తు పెద్ద కొంచెం పెద్ద ఇంత పెద్ద బ్యానర్ బాబు వాడు దూతనే కింద పడుతున్నా ఇప్పిన తర్వాత ఇంత పెద్దగా అయింది ఇప్పుడు దీన్ని కింద తీసుకొని కార్లో పెట్టుకురావాలి అదే పట్టుకోం పడరా మొత్తానికి అయితే బ్యానర్ ఇప్పేసినాం మీరు చూడొచ్చు మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది మన వాళ్ళు ముంగడు ఇంకా వేరే వెహికల్ అయితే పోతారు అనమాట సో ఇప్పుడు దాన్ని తీసుకుపోయి అక్కడ పరిచి మొత్తం మడత పెడతాం మంచిగా బందోబస్తు దాన్ని ఇక యూజ్ చేసి ఆ గుడిసె కప్పినాడు మనకి ఎంత లెవెల్ కావాలి ఏం కథ అని చెప్పేసి దాన్ని అంతవరకు అయితే కడి చేసుకుందాం సో దమ్ అయిపోయింది మధ్యలో చినుకులు పడ్డాయి గాలి వచ్చింది మధ్య వర్షం వచ్చేసి ఆగం అయిపోతుందేమో అనుకుంటున్నాం ఎందుకంటే సగం ఇప్పిన తర్వాత దాన్ని మిగిలి దిగితే మళ్ళీ కథ కలదు ఒకవేళ వర్షం కూడా అనుకో మళ్ళీ అవి జాగ్రత్త ఏమో పైపులు అని చెప్పేసి అట్లా టెన్షన్ సో ఇక రప్ప కడి చేసుకుంటూ వచ్చినాం మనం కటింగ్ ప్లేయర్తో వైర్లు కడి చేసిన ప్రోగ్రామ్ పెట్టుకుంటే కథ కలవకు బ్లేడ్లు తీసుకొచ్చి రప్ప కడిగేసి పారేయగానే మొత్తం కిందికి వచ్చింది ఏదేమైనా వాళ్ళు కొద్దిగా మళ్ళీ అంటే వాళ్ళు పని చేసి కావచ్చు ఫస్టే తాళ్ళు కట్టి పెట్టిర్రు ఐడియా అదొక వాడేది ఒకవేళ మనం ఆ బ్యానర్ ఇచ్చినా కానీ మెల్లగా తాళ్ళను పట్టుకొని అది మెల్ల కిందికి జారింది ఆ తాళ్ళు లేకపోయినా డైరెక్ట్ పోయి వైర్ల మీద పడుతుండే లేకపోతే రోడ్డు మీద పడుతుండే ఆల్రెడీ వాళ్ళు ఎన్నిగానో అది చేసిరో కానీ వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఈ ముంగడ కనబడుతుంది కదా ఈ ముంగడ కనబడే దాంట్లో 10% కూడా కాదు అది ఓ మూల కాదు ఇది బ్యానర్ పిత్తికి అంత ఉన్నది దీన్ని జూజూబి ఇప్పి కట్టేసి అక్కన కానీ ఇంత మనం ఇప్పింది అబ్బో ఏదైనా భలే అనిపించింది ఏదో సాధించినాం రా అనిపించింది నాకు ఏం టెన్షన్ ఉంటాయంటే మనకి ఇదివరకు తెలియని కదా తెలియని పని అయ్యా మరి ఇది ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి భయం అయింది ఎక్కడ పుసుకునే కాలు జారు కానీ కింద గుండు పడుతుంది కొంచెం హైట్ అది ఈ స్తంభాల కంటే ఎక్కువ హైట్ ఉంది బిల్డింగ్ మీదనే మళ్ళీ బిల్డింగ్ మీద ఏదేమైనా సాధించినారు డింపా ఇస్తుంటే ఏమైనా ఉంటే మన ఇద్దరమే పోతాం రా తేజగాడు ఎక్కుతాను నేను వద్దన్నా వానికి కొంచెం ఇట్లా సొలుగుతాడు కళ్ళు తాగినాడు తోలుతాడు ఆంధ్రాలో బాధ పుస్తకం ఆయన మీదకి వచ్చి పడతాడు టేకర్ గారు ఫస్ట్ చేతులు కాబట్టి డబ్బు మీదకి ఎక్కాలన్నా ఇక సో ఇక మేము ఇద్దరమే ఎక్కాం ఒకవేళ అది 3-4 అయ్యే పని ఉంటే అది కాకపోతుండే ఇక మళ్ళీ కొత్త ఎవరైనా టీం మెంబర్ వస్తే వాళ్ళని అడగాలి నీ చెట్లు ఎక్కువ వస్తుందా హైట్ లాంటి భయపడతావా అది చేస్తుందా ఇది చేస్తా అని అడగాలి ఫస్ట్
మనం బ్యానర్ ఇప్పుకొని వచ్చినప్పుడు అక్కడ చిన్న చిన్న చినుకులు పడ్డాయని చెప్పినాం కదా, అటు సైడ్ వాన వల్లే, కానీ మేము వచ్చే వరకు ఇక్కడ మన ఊరు సైడ్ అయితే వర్షం పడ్డది. వర్షం వెలిసిన తర్వాత మీరు చూడొచ్చు ఒక రెయిన్బో అయితే వచ్చిందా, రెయిన్బో ఆల్ కలర్స్. ఏమేమి కలర్ కనబడుతున్నాయి కామెంట్ చేయరు గాయస్. పర్పుల్, గ్రీన్, ఆరెంజ్, రెడ్, బ్లూ 7 కలర్స్ రావాలి. మీకు ఏమేమి కనబడా కామెంట్ అయితే చేయరు. ఏదేమైనా ఈ వానకాలం వచ్చిందంటే బెనిఫిట్, క్లౌడ్స్ కొంచెం మీరు చూడొచ్చు స్కై ఎట్లుందో ఇట్లా అయితే ఉంటుంది. అదికి మన తుమ్మ చెట్టు భలే కనబడుతుంది స్కైలకి. ఇక భలే ఉంది. ఇప్పుడైతే ఒక పెద్ద స్టంట్ అయితే జరగబోతుంది. ఇప్పుడే బావి దగ్గర నుంచి వచ్చిన కోహిల్, నిహాల్ ఆయనతో డ్రోన్ లేపామని అడిగిర్రు. సో వీళ్ళు ఎప్పుడు కానీ డ్రోన్ షాట్స్ చూసలే కానీ డ్రోన్ లేపంగా దగ్గర నుంచి ఎప్పుడు చూడలే. అందుకే రిమోట్ ఆన్ అయింది, డ్రోన్ ఆన్ అయింది. అక్కడ వీళ్ళు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. లేపామరా ఇగో గిట్టు చూడు ఇద్దరు చూడు, కొట్టాడుకోవద్దు. ఇగో ఇట్లా చూడరు, ఇక లేపుతున్నా. డ్రోన్ని ఇగో రెండిట అన్న. నీకు లేపరాదా? ఒకటి చూడవు, అన్ని ఇంట్లో చూడు ఎట్లా కనబడుతున్నావు. పైకి లేపిస్తా నీకు. గిల్ల చూడు ఇటు చూడు. ఇక ఇంట్లో చిన్న కనబడుతున్నాయి నీహా. మన ఇల్లు ఎదురా అలా ఏరా ఇదా? ఇంకా ఇటు చూడరు ఇద్దరు. ఇక కోహిల్ డ్రోన్ లేపాడు. అన్నీ మంచిగా లేపుతుండ్రు. పాప కూడా ఒకసారి లేపుతాడు. తింపుతుండ అన్నీ అటు ఇటు. మన ఇల్లు ఎక్కడ చూడరా నిహా? కరెక్ట్. అది అబ్బా మీది పోయింది. దించు తీసారా కుట్టి తీచో. ఈజీ. ఇది ఎట్లుందంటే బండి నడపడాలకు, కారు నడపడాలకు ఒక పెద్ద గ్రౌండ్లో తీసుకొని స్టార్ట్ చేసి ఇస్తే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, అట్నే ఉంది. వాళ్ళ పైకి లేపించిన ఎటో పోతుండు తమ్ముడు. పాప ఇక చెరువు గిల్ల చూడరా, దాన్ని చూడకు, ఇలా చూడు. చెరువు తమ్ముడు చెరువు చూసిండ్రా, దాన్ని చూడకు నిహా. ఇలా చూడు చెరువు. ఇగో అయ్యో పడుతుందిరా. అచ్చా గట్టిపోయింది. అటుపోతుంది, చెరువులోకి పోతుందిరా. అచ్చా వద్దు దించు. అగ్గో ఎండ కనబడుతుందా నీకు? అజ్జా ఏమో వచ్చింది. 120 మీటర్స్ పోయిందాడ పైకి. పాప కనుక ఒకసారి ఏమవుతున్నావు అచ్చా గిట్టు చూడు. అచ్చా చెరువు మీదకి పోయింది, చెరువులో పడుతుంది. కిందికి వస్తుంది అట్లా అనద్దు. అరే ఏం చేస్తున్నావురా? ఫోటోలు డ్రోన్ లేపారు. ఏడరా అదే అది వస్తుందే, అది లేవది నిహా. ఇగో రియల్ చూడు, గది ఎందుకు రా? ఇగో రియల్ ఇగో మన బాయి
కుట్టి నిహా నిహా అది ఏ ఊర్రా అది మొత్తం ఇల్లు చూడరు ఎంత చిన్నగా కనబడుతున్నాయి కదా. అచ్చా మళ్ళేమో వచ్చింది, దించమంటుందిగా. దించుదామా? అచ్చా ఏమైందిరా? కింద పడుతుంది. కింద పడేటప్పుడు నాకే అయ్యా పడుతుందిరా పడుతుందిరా పడరా పడరా క్యాచ్ ఆడరు క్యాచ్ ఆడరా అటు పోతుందా? క్యాచ్ ఆడరా క్యాచ్ ఆడరా. నువ్వు దిస్తున్నా చెరువు, మన చెరువు దిక్కు దింపు, మన చెరువు దిక్కు దింపు. గిడ గిడ ఇలా కనబడుతుంది చూడు. అమ్మో మన ఊరు మొత్తం కనబడుతుందిరా. అగ్గో చెరువు. చిన్న డ్రోన్ స్టార్ట్ అవుతలేదు, అది చిన్న డ్రోన్లో ఛార్జింగ్ లేదు నిహా. ఛార్జింగ్ లేదు. కిందికి వచ్చేసింది రో. దించానా? ఏహో మన ఇల్లు మీదకి అయితే వచ్చేసింది. మంచిగా లేపిర్రు. నేను చెప్పినా కదా అదే పెద్ద గ్రౌండ్లో తీసుకొని కారు నడిపినట్టు ఉంటుంది అని అట్లే ఉన్నది. కిందికి వచ్చిన తర్వాత ఆపరేట్ చేసుడు కష్టమే. కింది దించేద్దామా? దిస్తున్నా కోసి రెక్క తాకుతుంది రో. పోదు పోదు రెక్క తాకుతా. అమ్మే దిగిందిరా. వద్దు వద్దుగా చాలు. ఇగో నేను ఇలా కనబడుతున్నా. ఇగో తమ్ముడు కనబడుతున్నా చూడు. ఇగో తమ్ముడు నేను. అరే నిహా ఇలా మనం కనబడుతున్నా చూడు రిమోట్లో. రెక్కలు గుచ్చుకుంటాయి. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో ఈరోజు చూసిన వర్క్ కనుక మీరు చూసినట్టయితే ఒక బ్యానర్ అయితే ఇప్పుకొచ్చినాం. మెయిన్గా అది ఏంటిదంటే లోపల ఏదైనా షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చినాం అనమాట. నార్మల్గా కొత్త వానకు అయితే తీసుకురావాలనుకుంటే ఒక 5-6 వేలు అవుతుంది. సో అంత బడ్జెట్ లేక అది ఒకటి సెట్ అయింది కదా అని చెప్పేసి దాన్ని పట్టుకొని వచ్చినాం. చాలా రిస్కీ. ఆ మీదికి పోయిన తర్వాత కిందికి దిగేదాకా మాత్రం టెన్షన్ తోటే ఉండుండే. రోజు చేసేటోళ్ళు ఎట్లా చేస్తారేమో ఇంకా పని. సో అలాగే ఆ ఫోటోలు కూడా డ్రోన్ లేపుతాను ఎప్పటి నుంచో అంటారు. చిన్న డ్రోన్ ఇంతవరకు లేపారు కానీ పెద్ద డ్రోన్ ఇంతవరకు టచ్ చేయలేదు. సో వాళ్ళ కోరిక కూడా తీరిపోయింది అనమాట. అలాగే ఇప్పుడు మీరు ఈ వీడియో ఇంకా చూస్తున్నట్టయితే మన మెయిన్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ ఛానల్లో వచ్చేసి లాస్ట్ లీవ్ ట్రీ వీడియో అయితే వచ్చి ఉంటుంది. అది ఇప్పటివరకు ఎవరెవరు చూడలేదో చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. సో మీ సపోర్ట్ కనుక వీడియో పైన వచ్చినట్టయితే అటువంటి డిఫరెంట్ లాస్ట్ లీవ్ ఛాలెంజెస్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. సో ఫైనల్ ఇది గైస్. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. Bye bye.